ఈరోజు దేవుని వాక్యం నిమిత్తము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 1. లెట్ us read verses 1 to 3. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును. ఈ మాట నాతో చెప్పండి ఒకసారి. నా సహోదరులలో హనానీ అను ఒకడు. హనానీ, అతని పేరు అందరూ పలకండి, హనానీ. యూదులలో కొందరును వచ్చిరి. నా సహోదరుల్లో హనానీ అనే నా తమ్ముడు మరియు యూదుల్లో కొంతమంది నా దగ్గరికి వచ్చారు. చెరపట్టబడిన వారిలో మిగతా వారందరూ కూడా తప్పించుకుని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద హిస్టారికల్ బుక్స్ ఇన్ ద బైబుల్ ఈజ్ నెహెమియా. నెహెమ్యా అనే దైవజనుడు దేవుని కొరకు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఎస్పెషల్లీ దేవుని పట్టణం యొక్క ప్రాకారములు కట్టబడే బాధ్యతను లేదా కట్టించే బాధ్యతను దైవజనుడు నెహెమ్యా తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ప్రతి మంచి పనికి ఏదో ఒక ఆటంకం, అవరోధం వస్తుంది అనడానికి నెహెమ్యా జీవితం ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా హిబ్రూ బైబిల్లో ఎజ్రా మరియు నెహెమ్యా 2 గ్రంథాలు కలిసే ఉంటాయి. మన సౌలభ్యాన్ని బట్టి గ్రంథ విభజన జరిగిన తర్వాత ఈ 2 పుస్తకాలు వేరువేరుగా మనం చూస్తున్నాం. కానీ ఈ 2 పుస్తకాలను కలిపి చదివితే చాలా చారిత్రాత్మక అంశాలు మనకు బయలుపడుతూ ఉంటాయి. దేవుని ప్రజలు ఏ విధంగా వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, చెరలో దేవుడు వారిని ఏ విధంగా విడిపించబడిన వారు చాలామంది మరలా తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని ఎలా కట్టారో, ఆ తర్వాత దేవుని మందిర పని పూర్తయిన తర్వాత చుట్టూ ప్రాకారం ఎలా నిర్మాణం చేయబడిందో, ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కొన్న ఆఖరిగా పని పూర్తి చేశారో చాలా స్పష్టంగా నెహెమ్యా గ్రంథంలో మాటలని మనం చూస్తుంటే, నేను బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, హనానీ అనబడే వ్యక్తి గురించి మాట్లాడాలనే ప్రేరేపణ నేను కలిగి ఉన్నాను. ఈయన నెహెమ్యా గారి బ్రదరు, నెహెమ్యా గారి యొక్క సహోదరుడు. అతని పేరు హనానీ. అతని గురించి కొన్ని విషయాలు లోతుగా ధ్యానం చేయాలని దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటే, హీఈస్ ఆల్సో అన్సీన్ హీరో. మనకు పెద్దగా కనిపించని ఒక మంచి వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యూజువల్గా మనం బైబిల్ చదివేటప్పుడు వెరీ పాపులర్ ఫిగర్స్ లైక్ అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, మోషే కావచ్చు, ఏలియా, ఎలీషా, ఇలాంటి వాళ్ళందరి కోసం చాలా ఎక్కువగా ధ్యానం చేస్తుంటాం. కానీ దేవుడి మధ్యకాలంలో నాలో ఉంచిన ఒక ఆలోచన ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి లేదా 2 సార్లు మెన్షన్ చేయబడిన వ్యక్తులు వారి కాంట్రిబ్యూషన్ దేవుని పర్పసెస్ నెరవేర్చబడడంలో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడడంలో వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పదో తెలియచేయాలనే ఆశతో ఇప్పటికే చాలామందిని మీకు పరిచయం చేశాను. బహుశా కొంతమంది పేర్లు మీకు గుర్తునే లేదు, కానీ గెమరియా గురించి చెప్పాను, మీలో ఎంతమంది గుర్తున్నదో. మాయి గురించి చెప్పాను, తీమోను గురించి చెప్పాను. సీమోను గురించి యూజువల్గా వింటాం, కానీ తీమోను గురించి ఒకసారి నేను చెప్పాను. మీరు చాలామంది విని ఉంటారు. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో మెసేజ్లు అలాగే ఉన్నాయి, వినండి. ఈరోజు హనానీ అనే నెహెమ్యా గారి తమ్ముడు గురించి, అతని బ్రదర్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఇతని గురించి బైబిల్లో 2 చోట్ల రాయబడి ఉంటుంది. హనానీ అని ప్రస్తుతం మనం ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుకున్నామో, నెహెమ్యా గారి సహోదరుడు, ఇతని గురించి 2 సార్లు మాత్రమే బైబిల్లో మనం చూస్తాం. ఒకటి ఆల్రెడీ ఇక్కడ మనం చదివాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో అతని పేరుంది. ఆ తర్వాత అదే నెహెమ్యా గ్రంథంలో ఈసారి 7వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా అతని పేరు కనబడుతుంది. 1, 2, ఆ తర్వాత 7, 2 చోట్ల మాత్రమే హనానీ అనే పేరు మనం చూస్తాం. ఎస్పెషల్లీ నెహెమ్యా గారి సహోదరుడు. మరి బైబిల్లో ఇంకా హనానీలు లేరా అంటే ఇంకొంతమంది ఉన్నారు బైబిల్లో.
ఆ పేరు కలిగిన వారు కొంతమంది ఉన్నారు, కానీ పర్టిక్యులర్ పర్సన్ మనకు 2 చోట్ల మాత్రమే బైబిల్లో కనబడతారు. మిగతా ఎవరు బైబిల్లో హనానీ అని పిలువబడిన వారు ఎవరున్నారని ఆలోచన చేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే పరిశీలించండి. నేను రెఫరెన్స్లు మాత్రం ఇస్తాను త్వరగా. ఆ తర్వాత అతని గురించిన శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం. హేమాను అనబడే ఒక దైవజనుడు, సంగీత కళాకారుడు లేదా వాయిద్య కళాకారుడు, పాటలు పాడడానికి నియమించబడిన హేమాను అని అనబడిన అతని సంతతిలో ఒక హనానీని మనం చూస్తాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో అతడు మనకు కనబడతాడు. ఆ తర్వాత దీర్ఘదర్శి అయిన హనానీ ఆసా అనే రాజు కాలంలో ఆసాను హెచ్చరించినవాడు లేదా బలపరిచినవాడు హనానీ అనే దైవజనుడు, దీర్ఘదర్శి. హీ వాజ్ ఎ సీయర్. అతని గురించి బైబిల్లో రాయబడింది. వీ కెన్ ఫైండ్ హిజ్ నేమ్ ఇన్ 2 Chronicles 16:7. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో. ఆ తర్వాత ఇమ్మేరు వంశస్థుడు అని మరొక ఆయన, ఇమ్మేరు వంశస్థుడైన హనానీ అని ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో కూడా అతని గురించి మనం చూస్తాం. ఆ తర్వాత యెహూ యొక్క తండ్రి అయిన హనానీ అని, బహుశా ఇతనే ఆసాను హెచ్చరించిన వాడని కూడా కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అతని గురించి కూడా రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఈ అవుట్లైన్స్ మాత్రం మీకు ఇచ్చాను. వీళ్ళు ఆ పేరు కలిగిన వారు మరికొంతమంది. కొన్నిసార్లు మన పేరు కలిగిన వాళ్ళే కొంతమంది కనబడుతూ ఉంటారు కదా, కామన్ నేమ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో జాన్ అనేది మోస్ట్ కామన్ నేమ్ అని చెబుతూ ఉంటారు. జాన్ అనే ఆ పేరుతో ఇంకా మిగతా పేర్లు కలుపుకొని పిలబడేవారు చాలామంది ఉంటారు. మరి జాన్ అనే పేరు క్రిస్టియానిటీలో ఏ విధంగా పాపులరో, ఆ తర్వాత ఇంకా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుని ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాగే హనానీ అనే పేరు కూడా పాపులర్ నేమే. అయితే నెహెమ్యా గారి యొక్క సహోదరుడు హనానీ అనబడే ఈ వ్యక్తి నుండి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు త్వరగా మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. అసలు హనానీ అనే మాటకు అర్థం ఏంటి? ఆ పదాన్ని మనం పలుకుతున్నప్పుడు ఏ విషయం మనకు గుర్తొస్తుంది అనే విషయాన్ని పరిశీలించేస్తే హనానీ అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది బైబిల్లో. దయగలవాడు అని అర్థం. హనానీ అనే మాటకు గ్రేషియస్, మర్సిఫుల్ అని అర్థం. సో ఇతనికి నో డౌట్ ఈ హ్యాస్ ఎ వండర్ఫుల్ నేమ్, వెరీ గుడ్ నేమ్, చాలా మంచి పేరుంది. దయగలవాడు అనే ఆ మాట ఇతని పేరును ప్రస్తావించిన ప్రతిసారి మనం గమనిస్తూనే ఉన్నాం. పిల్లలు చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మాకు మంచి పేర్లు పెట్టాలండి, మా పిల్లలకు మంచి పేర్లు పెట్టాలని చాలామంది మంచి పేర్లు పెట్టించుకుంటారు. కానీ ఆ మంచి పేర్లు నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది పరిశీలన చేయాల్సిన పరిస్థితి. ఒకసారి నేను పేపర్ చదువుతూ ఉంటే ఆ పేపర్లో మన రాజమండ్రిలోనే జరిగిన విషయం, ఒక రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్లో అతను ఉండేవాడు. ఒక రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. పేపర్లో ఎస్పెషల్లీ తూర్పుగోదావరి ఎడిషన్లో అతని పేరు పెద్ద అక్షరాలతో వేసి రౌడీ షీటర్ యేసు హత్య గావించబడ్డాడని రాశారు. ఈ యేసు అనే పేరు పెట్టుకుని ఆయన ఏమయ్యాడట? ఆఖరికి రౌడీ షీటర్ అయ్యాడు. మరి మనం ఆరాధిస్తున్న యేసే పేరు పవిత్రమైన పేరు, అది పరిశుద్ధమైన నామం. అన్ని నామాల కన్నా పైన బహుశా వాళ్ళ అమ్మ నాన్న యేసు ప్రభు మీద ఉన్న ఒక ప్రేమతో లేకపోతే అభిమానంతో ఆ పిల్లవాడు పుట్టగానే యేసు అని పేరు పెట్టేస్తే ఆఖరికి ఆయన పెద్ద అయిన తర్వాత చేయకూడని పనులన్నీ చేసి ఆఖరికి ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం అనేది కొంచెం విచారించాల్సిన విషయమే. మంచి పేర్లు చాలా మనం పెట్టుకుంటున్నాం, కానీ పెరుగు తగిన జీవితాలు మనకున్నాయా అనేది ఆలోచన చేయాలి. హనానీ అనే మాటకు దయా, మర్సీ, గ్రేస్ అనే అర్థం ఇస్తే నిజంగా హనానీ అని ఎవరైనా పిలుస్తున్నారంటే, బాబు హనానీ అని పిలిచారంటే వారు దేవుని యొక్క ఒక లక్షణాన్ని హైలైట్ చేస్తున్నారు. అది ఏంటంటే దేవుడు దయగలవాడు. హనానీ తన పేరును బట్టి దేవునికి మహిమను తీసుకొచ్చే వ్యక్తిగా అక్కడ కనబడుతున్నాడు. ఈరోజు మన పేరును బట్టి దేవునికి మహిమ వస్తుందా? నేను కేవలం భౌతిక సంబంధమైన నామాన్ని గురించి మాట్లాడడం లేదు, భౌతిక సంబంధమైన పేరు గురించి నేను మాట్లాడడం లేదు. కానీ చాలాసార్లు మనం దేవుని బిడ్డలు అని పిలిపించుకుంటున్నాం. వీరు యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలండి, యేసు ప్రభు భక్తులండి, లేదా యేసు ప్రభు విశ్వాసులండి, క్రైస్ట్ టిప్ సెంటర్ విశ్వాసులండి, లేదా వీరు క్రైస్తవులండి అని చాలామంది నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు నీ పేరును బట్టి నిజంగా దేవునికి మహిమ వస్తుందా లేదని పరిశీలన చేయాలి.
హనాని అనే మాటకు దేవుడు, హనాని అనే మాటకు దయ అని గనక అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు నిజంగా దేవుడు దయగలవాడు కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. దయ అనేది దేవుని యొక్క లక్షణం, కృప అనేది దేవుని యొక్క లక్షణం. దేవుడే నిజంగా మన మీద కోపం గించి గనక ఉండుంటే, ఆయనే గనక తన ఉగ్రతంతా మన మీద కురిపించేయాలి గనక అనుంటే మనం ఏనాడు నశించిపోవాల్సిన వారు. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. దేవుడు తన ఉగ్రతనే మన మీద కుమ్మరించాలనుకుంటే, కానీ దేవుడు దయగలవాడు కాబట్టే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి మన పక్షముగా తన ప్రాణాన్ని నడిపించడం వలన మనందరినీ కూడా కృపాయుగంలోనికి ఆయన మనల్ని నడిపించారు. వాట్ ఎ వండర్ఫుల్ గ్రేషియస్ గాడ్ వీఆర్ సర్వింగ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల్సిన ఇలాంటి దయగల దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. హనాని అనే మాటకు దయగలవాడు, దేవుడు దయగలవాడు అని అర్థమైతే దేవుని లక్షణాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ వచనం చదివితే ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉండి, Psalm 86 and verse 5 దానిలో రాయబడిన మాట, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీవు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. ఈ మాట నాతో చెప్పండి అందరూ. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. చెప్పండి, దేవుడు దయాళుడు కాబట్టే ఆయన మనల్ని క్షమించడానికి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడట? ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో క్షమాపణ కోసం వెతుకుతూ ఉంటాం, మన జీవితాల్లో క్షమాపణ కావాలని ఆశిస్తూ ఉంటాం. అయితే గమనించండి, దేవుడు దయగలవాడు కాబట్టే క్షమాపణను మనకి ఇస్తున్నాడు, లేదా క్షమాపణను మన మీద కృమ్మరిస్తున్నాడని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నీవు సిద్ధ మనసు కలిగిన వాడు, ఎందుకంటే క్షమించడానికి. చాలాసార్లు కొన్ని కుటుంబాలను పరిశీలన చేస్తూ ఉంటే భర్త అంటూ ఉంటాడు, నేను ఎవరినైనా క్షమిస్తానండి, కానీ నా భార్యను మాత్రం క్షమించలేనండి. మీరు ఏమనకండి వెసిలి గారు, నేను మాత్రం ఆ పని చేయనండి, నేను క్షమించలేనండి అంటారు చాలామంది. కొంతమంది భార్యలు కూడా అలాగే, నా భర్త నేను క్షమించలేనండి, అతను నాకు చేసిన ద్రోహం చాలా గొప్పదండని కొంతమంది భార్యలు క్షమించలేని పరిస్థితిలో ఉన్నారే. తల్లిదండ్రులను క్షమించలేని పిల్లల్ని క్షమించలేని తల్లిదండ్రులు చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. గతించిన వారంలో ఉజ్జయిని అనే ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మీరు ఎంతమంది న్యూస్లో చూసారో కానీ, ఒక 12 సంవత్సరాల అమ్మాయిని కొంతమంది ఆటో డ్రైవర్లు భయంకరంగా చెరిపివేసి రోడ్డు మీదకి వదిలేశారు. 12 సంవత్సరాల అమ్మాయి రక్తస్రావంతో దేహం అంతా కూడా భయంకరంగా వాళ్ళు ఛిద్రం చేసేసారు. దేహాన్నంతా కూడా రక్తస్రావంతో ఆ రోడ్డు మీద 8 కిలోమీటర్లు నడిచిందంట ఆ కుమార్తె. గుండె తరుకుపోయింది ఆ సంఘటన. 8 కిలోమీటర్స్ ప్రతి ఇంటిని నాక్ చేసి, అమ్మ ఇలాంటి భయంకరమైన పని జరిగింది, కొంచెం నాకు ఆశ్రయం ఇస్తారా, కొంచెం నాకు సహకరిస్తారా అని ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఎవరు సహాయం చేయలేదట. 8 కిలోమీటర్లు నడిచిందట. అలా ఒక ప్రక్కన అలాంటి భయంకరమైన పరిస్థితికి గురవడం ఒకటైతే, సభ్య సమాజం ఒక 12 సంవత్సరాల అమ్మాయి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, దయనీయమైన స్థితిలో తలుపు తడితే సహాయం చేయలేని కఠిన హృదయాలు, పాషాణ హృదయాలు అయిపోయినాయి దేశం. ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం? భారతదేశం అదైపోతుంది, ఇదైపోతుంది అదని చెప్పి ప్రతిరోజు పేపర్లో, న్యూస్ ఛానల్లో ఉదరగొడుతున్న వాళ్ళు ఇలాంటి సంఘటనలు చూసి మరి ఏం చెప్పాలో, ఏమవుతుంది సమాజం అసలు? 8 కిలోమీటర్ల అమ్మాయి అలా నడుచుకుంటూ రోడ్డు మీద ఆ భయంకర పరిస్థితుల్లో వెళ్తుంటే ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళు కూడా జాలి లేదే. ఆఖరికి ఎక్కడో ఒక ఆశ్రమం ముందు వచ్చి పడిపోతే కళ్ళు తిరిగి ఆ తర్వాత తీసి ఆమెకు చేయాల్సిన సహాయం ఏదో చేశారు. ఆటో డ్రైవర్లను పట్టుకున్నారు 3. అందులో ఒక ఆయన తండ్రి అంటున్నాడు, నా కొడుకుని, నా కుమారుడిని క్షమించకండి, ఉరిదీసేయండి వాడిని, వాడు బతకడానికి లేదు, దేశంలో బతకూడదండి అలాంటి వాడు, నా కుమారుడే కావచ్చు, వాడి మీద నాకు ప్రేమ ఉండుండొచ్చు, కానీ అలాంటి వాడు భూమి మీద బతకూడదు, దయచేసి ఉరిదీసి చంపేసేయండి. ప్రియులారా, ఇలాంటివన్నీ ఎన్నో సంఘటనలు ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఏదో ఒక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనలో ఏ ఒక్కరూ కూడా క్షమాపణకు అర్హులం కాదు. వీ డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్ బికాస్ ఆఫ్ అవర్ రెబిలియస్ నేచర్, ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్. మనకున్న పాప స్వభావాన్ని బట్టి, తిరుగుబడుతనాన్ని బట్టి మనలో ఏ ఒక్కరూ కూడా క్షమాపణకు యోగ్యులం కాదు. కానీ దేవుడే తన కృపను మన మీద కుమ్మరించి ఆయనే
మన పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చాలని సిలువలో మన కోసం మరణించి ఆయన పలికిన మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని. దేవుని క్షమాపణ నువ్వు పొందకపోతే, నీ పాపములకు క్షమాపణ నువ్వు పొందకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. నీ పాపాలు క్షమించబడాలి. యేసు ప్రభు నిన్ను క్షమించడానికి ఈ లోకానికి వచ్చారు. నీ పాపంలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితానికి అప్పగించగలిగితే ఆయన క్షమా గుణాన్ని కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మంచోడని ఎలా చెప్పగలం అంటే, నన్ను క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నన్ను క్షమించాడని, నా పాపాలను తుడిచివేశాడు ఆయన. పాత నిబంధన కాలంలో చాలామంది తమ పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల బలులు అర్పించేవారు. వారి పాపాలు కవర్ చేయబడ్డాయి కానీ క్లెన్స్ చేయబడలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద మరణించారో, ఇప్పుడు ఆయన మన పాపాలను కప్పివేయడానికి రాలేదు, మన పాపాలు తీసివేయడానికి వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కప్పివేయడం వేరు, తీసివేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడ మీద ఒక పెద్ద మరకుందనుకోండి, ఒక క్యాలెండర్ తీసుకెళ్ళి దానికి అడ్డుగా పెట్టేసి దాన్ని కప్పేయచ్చు. లేదా ఒక ఫోటో ఫ్రేమ్ ఏదైనా పట్టుకుని వెళ్ళి ఆ మరకను లేకపోతే ఆ గోడకు ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిని కప్పివేయచ్చు. ఒక ఫోటో ఫ్రేమ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక బొకే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పువ్వులన్నీ పట్టుకెళ్ళి చక్కగా అల్లి దాని మీద పెట్టేయచ్చు, ఎవరికి కనబడకపోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ కవరింగ్. దాన్ని కవర్ చేయడం అంటారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించింది మన పాపాలను కవర్ చేయాలని కాదు, మన పాపాలను క్లెన్స్ చేయాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణంగా ఏం చేయాలని? తుడిచివేయాలని, కడిగివేయాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడే. కానీ నువ్వు క్షమాపణ పొందడానికి నీకు సిద్ధ మనసు ఉందా? ఇది ప్రశ్న. Do you want to be cleansed by the power of God? Do you want to be cleansed by the blood of Jesus this morning? హనాని అనే మాటకు దేవుడు దయగలవాడు అంటే, ఆ దయను మన మీద ఎలా కృమ్మరించాడు దేవుడు అంటే, మన పాపాలు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. 119వ కీర్తన 68వ వచనం కూడా చదివితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. చూడండి, Psalm 119 and verse 68 the Bible says, నీవు దయాళుడవై, ప్రభువా నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధించుము. మొట్టమొదటిగా దేవుడు దయాళుడు కాబట్టి మన పాపాలు క్షమించాడు. రెండవది, నీవు దయాళుడువై నాకేం చేస్తున్నావు? మేలు చేయుచున్నావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు మంచివాడు కాబట్టి నాకు మేలు జరుగుతుంది ప్రభువా, నాకు మేలు చేసే దేవుడు. ఈ రోజుల్లో ఎంతోమంది మేలు కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మేలు కలిగించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు చాలామంది. కీడులను పొందుకుంటూనే, కీడులను అనుభవిస్తూనే జీవితాంతం కూడా వేదన, శ్రమ, ఇబ్బంది, అణిచివేతకు గురై భయంకర పరిస్థితుల మధ్య చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. కానీ మేలు కలిగించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుడు దయాళుడు కాబట్టి, ఆయన దయగలవాడు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి తన మేలును మన జీవితాల్లో ఆయన కృమ్మరిస్తున్నాడు, లేదా మనకు మేలు చేసే దేవుడు. ఈరోజు నీకు మేలు కావాలా? మొన్న ఎక్కడో చూస్తున్నాను, రోడ్డు మీద మొత్తం భక్తులు అందరూ పడుకుని ఉన్నారు బోర్ల. ఈ లోపల ఒక ఆయన వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన ఇదేంటా, రోడ్డు మీద నడవకుండా మనుషుల మీద నడుచుకుని వెళ్తాడంటే, వారి పాదములు తగిలినచో మనిషికి ఏమి కలుగునో మేలు కలుగునట్టే. అందును బట్టి అందరు రోడ్డు మీద బోర్లా పడుకుంటే అయ్యగారు నడుచుకుంటూ వెళ్తాడు వాళ్ళ మీద. పాదాలు తగిలితే మేలు తగులుద్దా నీకు? జాగ్రత్త సుమా. అలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూ మేలు జరుగుద్ది అనుకుంటున్నావంటే నేను వంచుకుంటున్నాను, నిన్ను మోసం చేసుకుంటున్నాను. మేలు కలిగించే దేవుని దగ్గరికి రా. తను ఆశ్రయించు వారికి దేవుడు ఏ మేలు కొదువు చేయడం లేఖనాల్లో రాయబడింది. దేవుడు దయాళుడు కాబట్టి ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. దేవుడు దయాళుడు కాబట్టి, ఆయన దయగలవాడు కాబట్టి మనకేం చేస్తున్నాడు? ఆయన మేలు చేస్తున్నాడు. ఇప్పుడు పేతురు గారిని అడుగుదాం, అయ్యా ఈ విషయంలో మీరు ఏదన్నా ఒక అనుభవాన్ని ఏమన్నా పంచుకుంటారంటే, పేతురు మహాశయుడు తన పత్రికలు రాసి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరేం చేయాలట? రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, దేవుడు మంచివాడు అని రుచి చూచిన వారట ఇవన్నీ ఏం చేస్తారట?
మాన్తారు. అది అవి మానకుండా దేవుడు మంచోడంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆయన మంచితనం నీ జీవితంలో నీ పాపాన్ని మాన్పిందా? నువ్వు అవకాశం ఇచ్చావా? ప్రభువు దయాళుడు అని రుచి చూచి ఉన్న ఎడల, రుచి చూచావా దేవుని ప్రేమను ఎప్పుడైనా? ఆయన మంచివాడని ఎక్స్పీరియన్స్ చేసావా దేవుని మంచితనం నీ జీవితంలో? వాళ్ళే వీళ్ళు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారని వెస్లీ గారు. మరి నీవు ఎప్పుడు దేవుని యొక్క మంచితనం రుచి చూస్తావు? ఆయన ప్రేమానురాగాన్ని ఎప్పుడు రుచి చూస్తున్నావు? ఆలోచించేయాలి. ఏదైనా ఒక మంచి ఫుడ్ మీ ముందు పెట్టాను అనుకోండి, దాన్ని రుచి చూస్తేనే దాని గురించిన సరైన అనుభవంలోకి మీరు వస్తారా? లేదా దూరంలో చూడడం ద్వారా కూడా మీకు తెలిసిపోద్దా దాన్ని అది ఎలా ఉంటుందో? ఖచ్చితంగా తెలియదు. దూరంగా చూడడం వల్ల ఎలా ఉంటుందో తెలిగిపోవచ్చు. ఈ రోజుల్లో ఫుడ్ అనేది ఇంక మామూలుగా లేదు పరిస్థితి అంతా కూడా. ఎక్కడ చూడండి ఫుడ్ వీడియోలు. అలా ఎప్పుడైనా యూట్యూబ్ ఆన్ చేయగానే ఫుడ్ వీడియోలు. ఈరోజు సాయంకాలం అయింది, మేము ఇలా బజ్జీలు తినడానికి వచ్చాము, ఇగో బజ్జీ ఇలా వేస్తారని చెప్పి ఇంక మొత్తం అదంతా మేకింగ్ వీడియోలు అన్నీ కూడా తినడం. మనకేమో ఎక్కడెక్కడో ఉంటాం దేశాల్లో, అవి అలాంటి దొరకనప్పుడు చాలా ఆశ అనిపిస్తుంటుంది అవి తినాలని. మొన్న చూస్తూ ఉంటే ఈ ఫుడ్ వీడియోల్లో అసలు ఎంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయంటే, ఒక ఆమె వేస్తుంది ఓరియో బిస్కెట్ బజ్జీలట. చెప్పండి, ఓరియో బిస్కెట్ ఏంటంటే బజ్జీలట. పిల్లలు ఓరియో బిస్కెట్లు తింటూ ఉంటారు, బ్లాక్ కలర్లో ఉంటాయి అవి, కొంచెం బాగా టేస్ట్ ఉంటాయని తింటూ ఉంటారు కదా. ఇవేం చేసింది, ఒక టమాటా బజ్జీ అంటే మనకు తెలుసు, ఒక పచ్చిమిరపకాయ బజ్జీ అంటే తెలుసు, ఒక ఇంకేంటి అరటికాయ బజ్జీ అంటే మనకు తెలుసు, ఎగ్ బజ్జీలు అంటే తెలుసు, ఓరియో బిస్కెట్ బజ్జీలట. ప్యాకెట్ ఓపెన్ చేయడం, ఆ బిస్కెట్ ఆ శనగపిండిలో వేసేసి వేపేస్తుంది అమ్మగారు. మరి ఆవిడ్ని చూసి మరి ఇన్స్పైర్ అయిందో ఏమైందో తెలియదు ఇంకొక ఆమె డైరీ మిల్క్ బజ్జీలట. డైరీ మిల్క్ చాక్లెట్ పిల్లలు తింటూ ఉంటారు, అవి పట్టుకెళ్ళి నూనెలో వేపేస్తుంది అమ్మగారు. రాను ఎన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుంది అనిపిస్తుంది ఒక్కోసారి. ఫుడ్ వీడియోస్ ఇవన్నీ కూడా విపరీతంగా. ఏదైనా ఒక ఆహారాన్ని రుచి చూచినప్పుడు దాని యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థం అవుతాం. అయితే గమనించండి ప్రియులారా, బైబిల్ సెలవిస్తోంది, పేతురు మహాశయుడు అంటున్నాడు, ప్రభువు దయాళుడు, ఆయన మంచివాడని మీరు రుచి చూచి కనుకుంటే మీరు మానవలసినవన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒకటి వేషధారణ, దుష్టత్వం, ఇవన్నీ మీరు మానాలి. అవి మానకుండా నేను దేవుని రుచి చూచానండి, దేవుడు నాకు చాలా మంచివాడని చెప్పడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదని పేతురు మహాశయునికి ఆలోచన. దేవుడు మంచివాడు. హల్లెలూయా. ఇప్పుడు హనాని అనే మాటకు అర్థం ఏమని చెప్పుకున్నాం? దయగలవాడు. దేవుడు దయగలవాడు అంటే ఇప్పుడు ఎవరైనా హనానీని పిలుస్తున్నారంటే దైవిక లక్షణం ఒకటి బహిర్గతం అవుతుంది, దేవుడు మంచివాడు, ఆయన దయగలవాడని. నిజంగా హనాని దేవుని దయను, ఆయన మంచితనాన్ని స్పష్టంగా తన జీవితంలో అనుభవించగలిగాడు. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వద్దాం. చూడండి, హనానీ గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తుంటే మొట్టమొదటిగా ఆయన మాటకు అర్థాన్ని చూసాం. ఇప్పుడు రెండవది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, హనానీ షూషను కోటలో ఉన్న నెహెమ్యా అంటే తన సహోదరుడు, అతన్ని చూడ్డానికి ప్రయాణం కట్టాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడంటే, యెరూషలేము నుండి షూషను కోటకి ఎంత దూరం అని గనక పరిశీలన చేస్తే, ఒక చరిత్రకారుడు అన్నాడు సుమారుగా 800 మైళ్ళ దూరం అన్నాడు. 800 మైల్స్ అంటే సుమారుగా 1200 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనం బయలుదేరామంటే ముంబై అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి నెహెమ్యాకి యెరూషలేము యొక్క పరిస్థితిని వివరించడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్నే కదా మనం చదివాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదివితే, యెరూషలేము పట్టణం యొక్క దుస్థితిని, పట్టణ ప్రాకారం ఏ విధంగా కాలిపోయిందో, ప్రజలు ఏ విధంగా శ్రమను అనుభవిస్తున్నారో, నిందలు అనుభవిస్తున్నారో, బాధలు అనుభవిస్తున్నారో, అవన్నీ కూడా నెహెమ్యాకు చాలా చక్కగా వివరించాడు తీసుకుని వెళ్ళి. అక్కడున్న స్థితిని ఉన్నట్టుగా నెహెమ్యాకి వివరించడం వలన ఆ తర్వాత కాలంలో నెహెమ్యా దేవుని కొరకు గొప్ప నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. గమనించిన ప్రియులారా, హనానీ తాను చేయాల్సిన పని స్పష్టంగా చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాను చేయగలిగిన పనిని, చేయాల్సిన పని మరియు చేయగలిగిన పనిని ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చేయగలిగాడు. కాబట్టే ఆ తర్వాత గొప్ప కార్యాలు జరిగించడానికి ఆ చిన్న పని ఉపయోగపడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అక్కడున్న స్థితిని వివరించగలిగాడు హనానీ. నెహెమ్యా గారేమో షూషను కోటలో ఉన్నాడు, చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. నెహెమ్యా వాజ్ అ కప్ బేరర్ టు దట్ కింగ్.
ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజుకి నెహెమ్యా గారు కప్ బ్యారర్గా ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజుగారు ఏం తినాలన్నా నెహెమ్యా గారు అనుమతి ఉండాలి. ఈయన అనుమతి లేకపోతే ఆయన ఏమీ తినడానికి లేదు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. నెహెమ్యా గారికి ధనం లోటు లేదు, అధికారానికి బహుశా లోటు లేకపోవచ్చు. ఆ ప్యాలెస్లో తన జీవితాంతం గడిపేసే అవకాశాలు తనకు చాలా ఎక్కువ ఉన్నాయి. నో డౌట్ నెహెమ్యా వాజ్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్. చాలా ఆహ్లాదకరమైన, చాలా ఉన్నతమైన స్థితిలో నెహెమ్యా ఉన్నాడు. కానీ నెహెమ్యాను పురికొలిపిన వాడు హనాని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నెహెమ్యాను తట్టి లేపినవాడు హనాని. నెహెమ్యా గారు, మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా సంతోషం, కానీ థింక్ అబౌట్ అవర్ ల్యాండ్, థింక్ అబౌట్ జెరూసలేం, థింక్ అబౌట్ అవర్ పీపుల్, దే ఆర్ సఫరింగ్ అ లాట్. 800 మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చి నెహెమ్యాకు ఉన్నదున్నట్టుగా చెప్పాడు. బహుశా అతడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పుంటే నెహెమ్యా సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయి ఉండేవాడు. కానీ హనానీలో యథార్థత కనబడుతుంది. హల్లెలూయా. హనానీలో సత్యం ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా నెహెమ్యాకు వివరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనం నేర్పించే పాఠం ఏంటంటే, దేవుని రాజ్య విస్తరణలో, ఆయన యొక్క పర్పసెస్లో నువ్వు చేసే పని చిన్నదే కావచ్చేమో, కానీ ఆ తర్వాత ఆ పని ద్వారా జరగబోయే పెద్ద కార్యాలను విశ్వాస నేత్రాలతో మనం చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హనాని వచ్చి నెహెమ్యాను పురికొల్పాడు, తట్టి లేపాడు. అయ్యా పరిస్థితి ఇదయ్యా, దుస్థితి అన్నప్పుడు అప్పుడు కదా నెహెమ్యా దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించడానికి పూనుకున్నాడు, నిర్ణయాలు తీసుకున్నాడు. గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ముందు రాజు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు సహాయం చేయి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై పీపుల్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ జెరూసలేం. హనాని చేసిన పని చిన్నగానే కనిపించవచ్చు, ఒక వచనంలో అలా సెటిల్ చేస్తారు, కానీ దాన్ని ఆ తర్వాత అధ్యాయాలన్నీ కూడా చాలా చక్కగా చరిత్ర కొనసాగడానికి పునాది మాత్రం హనాని వేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్స్ అ పవర్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఈరోజు ప్రభు కోసం నువ్వు చేసేది చిన్న పనే కావచ్చు, ఇన్సిగ్నిఫికెంటే కావచ్చు. ఎవరు నన్ను చూడరండి వెస్లీ గారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదండి, అభినందించట్లేదండి, వెస్లీ గారికి అందరూ దండలేసి బొక్కలు ఎత్తారు, నాకు ఎవరు ఇవ్వట్లేదండి అని బహుశా నువ్వు అనుకోవచ్చేమో. లిసన్ టు మీ మై ఫ్రెండ్, no matter what the work that you do for the Lord, it may be insignificant, but it should be a great work that will open doors for greater things. నువ్వు చేసే పని చిన్నదే కావచ్చేమో, కానీ యథార్థతతో నువ్వు చేయగలిగితే, దేవునికి రాజ్య విస్తరణలో నీ వంతు సహకారం అందించగలిగితే, నీ సహకారం ద్వారా బహుశా రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడేమో. హల్లెలూయా. హనాని తను ఏది చేయగలిగాడో అది చేద్దామని పూనుకున్నాడు. కాబట్టి 800 మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి నెహెమ్యా గారి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పేసి నిలబడ్డాడు అంతే. అయ్యా ఇదండి పరిస్థితి, ఇగో మన ప్రజలు ఇలాగ ఇబ్బంది పడుతున్నారండి, యెరూషలేము అంతా ఇలా ఉందండి, ధ్వంసం అయిపోయింది, పరిస్థితి బాగాలేదండి అని చెప్పి పక్కకు జరిగిపోయాడు. ఆ తర్వాత అంతా కూడా చరిత్ర అద్భుతంగా కొనసాగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నేను పురికొల్పినప్పుడు ఒక చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఆ పనిని విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థతో నువ్వు చేయగలుగుతున్నావా? నీ విశ్వాస జీవితంలో నువ్వు చేస్తున్న పనులేంటి? ప్రభు రాజ్య విస్తరణలో నీ ప్రయాస ఏంటి? కొన్నిసార్లు చిన్న పనులు నాకు అప్పచెప్పకండి నేను చేయలేనండి అని ఒకవేళ ఇన్సిగ్నిఫికెంట్ ఉన్నవన్నీ చేయడానికి పెద్దగా చాలామంది ముందుకు రాకపోవచ్చాము. కానీ ఏమో, హూ నోస్, ఆ పనే రానున్న రోజుల్లో గొప్ప కార్యానికి ఒకవేళ ఒక పునాదిలా లేదా ఒక ముఖద్వారంలో ఉంటుందేమో. ఆలోచన చేద్దాం ఒకసారి. యేసు ప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెడుతున్నప్పుడు బహుశా చిన్నపిన్న వాళ్ళకి తెలీదు ప్రభు చేయబోతున్న గొప్ప కార్యం ఏంటో. ఆండ్రూ గారు అడిగారు, బాబు ఏటే రొట్టెలు ఉన్నాయండి, కొంచెం చేపలు ఉన్నాయండి, మా అమ్మ ఇచ్చిందండి, తినమందండి, మరి ఏం చేద్దాం, యేసు ప్రభుకి ఇవ్వాలండి, తీసేసుకోండి అని అక్కడి వరకే తనకు తెలుసు. He knows about giving that insignificant bread and 5 loaves of bread and 2 fishes. దేవుని కొరకు 2 చేపలు 5 రొట్టెలు ఆ దేవుని చేతిలో పెట్టడం వరకే తన బాధ్యత. అక్కడి నుంచి చరిత్ర సృష్టించడం నా యేసయ్య బాధ్యత. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దట్స్ అ పవర్ ఆఫ్ యువర్ ఫెయిత్ వాక్. రక్షించబడిన తర్వాత విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుని చిన్నదో పెద్దదో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? లేదంటే అవకాశాలన్నీ వదిలేసి ఇంకా నాకు పెద్ద అవకాశం వస్తుందండి వెసిలేరు, ఇంకా పెద్ద అవకాశం వస్తుందని ఇంకెంతకాలం వెయిట్ చేస్తున్నావు, ఇంకెంతకాలం ఎదురు చూస్తావు?
దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని దేవుడిని ప్రేరేపణిస్తున్నప్పుడు ఇప్పుడు కాదని ఎప్పటికీ 20 సంవత్సరాలు గడిపేవే. ఇంకెంత సమయం కావాలి నీకు? ఇంకెంతకాలం కావాలి? నేను నేర్చుకున్న ఒక పాఠం, ఏదన్నా చెయ్యాలంటే ఈరోజే మంచి రోజు. హల్లెలూయా. క్రైస్తవులకు ముహూర్తాలు ఏమి లేవు. ఉన్నాయా? మనకేమన్నా ఆదివారమే మంచి రోజు, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మంచి రోజు, అప్పుడే ప్రార్థన మొదలు పెడదాం, గురువారం ఉదయం 8 గంటలకి మంచి రోజు, అప్పుడే దేవుని వాక్యం చదువుతాం. ఏమైనా ఉన్నాయో మనకి? దేవుడు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఎంత గొప్పదో తెలుసా? నౌ ఈజ్ ద టైం. హల్లెలూయా. ఇదే మంచి సమయం. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఈరోజే చేయి. ప్రభు కోసం, ఆయన కోసం నిర్ణయం తీసుకోవాలనుకుంటే తీసుకో ఇప్పుడే. ప్రార్థన చేయాలనుకున్నావా? వచ్చే నెలను మొదలు పెడతానండి. వద్దు, అలాంటివి వద్దు, ఇప్పుడు చేయి. మోకాళ్ళ ప్రార్థన చేయాలనుకున్నావు, చేసేయి. వాక్యం చదవాలనుకున్నావు, బైబిల్ని పూర్తి చేయాలనుకుంటావా? ఇంకెంతండి, ఇంకో 3 నెలలు అయిపోతే నూతన సంవత్సరం వచ్చేస్తుంది కదండి. అప్పుడు జనవరి 1 నుండి మొదలు పెడేస్తానండి. ఏంటి ఎన్నిసార్లు చెప్తావా? అది జనవరి 1వ తారీఖు మొదలు పెడతానండి 1999 నుండి చెప్తున్నావు బైబిల్ చదవడం. ఇప్పటిదాకా మొదలు పెట్టలేదాం. ఇంకా ప్రతిసారి ఇంకో 3 నెలలు, ఇంకో 2 నెలలు, ఇంకో నెల అండి. ఈరోజు మొదలు పెట్టి దేవుని కోసం ఏదైనా నువ్వు చేయాలనుకుంటే స్టార్ట్ రీడింగ్ ద బైబిల్, మెడిటేటింగ్ అపాన్ ద గాడ్స్ వర్డ్. శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే దేవుని కోసం నువ్వు ఏదైనా చేయగలిగితే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చూస్తావు. చిన్న పనే కావచ్చు, కానీ అతని మాటలు నెహెమ్యాని కదిలించాయి. గొప్ప కార్యాలు జరిగించడానికి నెహెమ్యా స్థిరపడడానికి హనాన్ని ఒక చక్కని పునాది వేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు అలాంటి ఆకాంక్షను మనం కలిగి ఉందామా? అలాంటి తపన మనం కలిగి ఉందామా దేవుని కోసం చేయాలని? నేను 2001వ సంవత్సరంలో దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో చాలా పట్టుదలగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 2003వ సంవత్సరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా, నన్ను ఎక్కడ నువ్వు వాడుకుంటావు, ఎలా వాడుకుంటావు? ఐ నీడ్ ఎ క్లియర్ డైరెక్షన్ ఫ్రమ్ యూ లార్డ్. I know I'm called for the gospel, but how can I take it? How can I take the gospel to other people? 2003వ సంవత్సరంలో పట్టుదలగా ప్రార్థన చేశాను. దేవుడిచ్చిన తలంపులో నుండే యంగ్ హోలీ టీమ్ అనే పరిచయం ప్రారంభించాం. ఒక 80 మంది ఉన్నారేమో అప్పుడు మన చర్చ్లో, యంగ్ పీపుల్. వాళ్ళందరినీ పిలిచాను ఒక రోజున. ఆ టెర్రస్ మీద అందరూ ప్రార్థన చేసి దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చేద్దామని చెప్పి ఆ 80 మంది యంగ్ హోలీ టీంతో పరిచర్య ప్రారంభించాను నేను. మీటింగ్స్ పెడదాం, గ్రామాలకు వెళ్దాం, కరపత్రాలు ముద్రిద్దాం, దేవుని సువార్తను ప్రకటిద్దామని నిర్ణయం తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ 80 మెంబర్స్లో అందరూ దాదాపుగా స్టూడెంట్లే, చదువుకుంటున్న వాళ్ళే. ఎవరి దగ్గర పెద్దగా డబ్బులేమి లేవు. ఆ సందర్భంలో మరి కరపత్రాలు ముద్రించాలన్నా, మీటింగ్లు పెట్టాలన్నా, గ్రామాలు తిరగాలన్నా, కనీసం మన ఎక్స్పెన్సెస్ అయినా, అంటే మన రవాణా ఖర్చులకైనా మనకి డబ్బులు ఉండాలి కదా. ఎలా అని ఆలోచన చేస్తే అప్పుడు ఒక తలంపు మేమందరం కలిగి ఉండి 80 మంది రోజుకు ₹1 సేవ్ చేద్దాం. అది ఎక్కడి నుంచి అయినా కానీ, మన పర్సనల్ ఖర్చుల్లోంచి కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన పాకెట్ మనీలో కావచ్చు, ఏదో విధంగా రోజుకు ₹1 ప్రక్కన పెట్టండి. అవన్నీ కూడా నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో తీసుకురండి. అవన్నీ కూడా దేవుని పరిచయంలో వాడదాం అన్నప్పుడు ₹1 1 డే చిన్న చిన్న పిల్లలు లేదా స్టూడెంట్లు గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసి అది ఎంత కష్టమో, కానీ దేవుని సన్నిధికి అవన్నీ వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా, ఇది నీ ప్రజల కష్టం. అనేక మంది యవనస్తులు తమ ఖర్చుల్లో ఏదో ఒక చోట అక్కడ ఆపి తీసుకొచ్చారు. ప్రభువా, ఇది నన్ను ఆశీర్వదించిన ఆయన, ఇది నీ సేవలో వినియోగిస్తున్నాం, పరిచర్య కోసం వినియోగిస్తున్నాం. ప్రియులరా, ఆ 80 మంది రోజుకు ₹1 చొప్పున పోగు చేసుకుంటూ వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడం, అలా దేవుడు మా యొక్క దర్శనాన్ని అభివృద్ధి చేశారు, పరిచర్యను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. గ్రామాల నుంచి గ్రామాలు, గ్రామాల నుంచి పట్టణాలు, పట్టణాల నుంచి దేశాలు. దేవుడి రోజున నేను చెప్పగలను, దేవుడు ఈ పరిచర్యను ఎంత బలంగా వాడుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రైమరీగా అన్ని చూసేవాడు నేనే కాబట్టి నాకు తెలుసు ఏ స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చాడు, ఈరోజు ఏ స్థితిలో నిలబెట్టాడు. రోజుకు ₹1తో ప్రారంభించిన పరిచర్య ఈ రోజున ₹1,00,000 దేవుని సేవ కోసం వినియోగించే స్థాయికి దేవుడు నడిపించాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఇట్స్ అ హంబుల్ బిగినింగ్. ఇట్స్ అ హంబుల్ బిగినింగ్. ఏదో చిన్న పని దేవుని కోసం చేయడం ప్రారంభించగలిగితే ఈరోజు నేను చెప్పగలను, ఆ 80 మందిలో చాలామంది
దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టాడు. యంగ్ హోలీ టీంలో అప్పుడు ఉన్న చాలామంది యవన బిడ్డలు ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొచ్చి అలాంటి వాళ్ళందరూ ఈ రోజున మన పరిచయను సపోర్ట్ చేసే విధంగా అన్న ఆనాడు మేము చదువుకునే సమయంలో రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళం, ఈరోజు దేవుడు మనల్ని బాగా ఆశీర్వదించాడని ఇగో ఈ జాబ్ చేస్తున్నాను, ఒక బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడన్న, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాను, ఒక డాక్టర్గా పనిచేస్తానన్న, ఒక ఇంజనీర్గా జాబ్ వచ్చిందన్న, అమెరికాలో సెటిల్ అయ్యానన్న, ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యానన్న, ఆస్ట్రేలియా దేవుడు నన్ను తీసుకెళ్ళాడన్న, న్యూజిలాండ్ దేవుడు నన్ను నడిపించాడని అప్పుడున్న యూత్ అందరూ కూడా ఈ రోజున దేవుడు వారిని విశిష్టంగా ఆశీర్వదించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన పరిచయను బలంగా ప్రోత్సహించే వరకు దేవుడు నిలబెట్టాడు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? స్టార్ట్ యువర్ వర్క్ టుడే. చెయ్యి, చిన్నదే కదా అనుకోవద్దు, ఆ చిన్నదాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ చిన్న కోరిక, ఆ చిన్న ఆశ, దేవుని కొరకు వాడబడిన ఆ చిన్న తపన, విత్తనం చిన్నదే కావచ్చేమో కానీ ఆ తర్వాత చెట్టు వచ్చిన తర్వాత దాని ఫలాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎస్, హనానీ ఓ గొప్ప పని చేయడానికి నెహెమ్యాను పురుకొల్పాడు. అయ్యా, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ జెరూసలేం, దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ అవర్ పీపుల్. అక్కడి నుంచి నెహెమ్యా ఆలోచించాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించాడు. త్రూ అవుట్ ద జర్నీ హనానీ నెహెమ్యా వెనకాలే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత నుండి ఎక్కడ హనానీ పేరు మనకు కనబడదు. కానీ నేను అంటాను, అంతర్లీనంగా నెహెమ్యాను బలపరిచినవాడు, నెహెమ్యాకు వెన్నుతట్టి ప్రోత్సహించినవాడు, నెహెమ్యా కనుక నిలబడ్డాడంటే అతని వెనకాల ఉన్న కొన్ని వందల మంది దేవుని బిడ్డల్లో హనానీ కూడా చాలా ప్రాముఖ్యమైన వాడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్సీన్ హీరో, కంటికి కనబడటం లేదు, కానీ అతడు చేసిన పని మాత్రం చాలా గొప్పది. దైవజనుడు నెహెమ్యా అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేముకు వచ్చి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, టోబియా, సన్బలటు, గెషెం అనబడిన వాళ్ళందరూ సృష్టిస్తున్న శ్రమలు, ఇబ్బందులు అన్నింటినీ కూడా హనానీ ఆ వెనుక ఉండి నెహెమ్యా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యాను ప్రోత్సహిస్తున్నాడు. అయ్యా నెహెమ్యా, ఏ దర్శనంతో దేవుడిని ఇక్కడ నడిపించాడో, ఏ ఉద్దేశంతో దేవుడిని నడిపించాడో, కీప్ మూవింగ్ ఆన్, డోంట్ బి డిసప్పాయింటెడ్. ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం నీ కోసమని నెహెమ్యాను బలపరిచిన హస్తాల్లో హనానీ హస్తం చాలా ప్రాముఖ్యమైంది. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నెహెమ్యా గురించి చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, కానీ నెహెమ్యాను బలపరిచిన హస్తం హనానీ హస్తం. చిన్న పనే, కనబడని పనే, కానీ దేవుని కోసం చేశాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చమ్మ ప్రార్థన చేయమా, బలంగా దేవుని సేవ కోసం చేయి, ప్రార్థన చేయి. ఆత్మ దేవుని స్వరానికి లోబడు. దేవుడు నీకు ఏదైనా ఒకటి చెయ్యాలనే ఆ తలంపించినప్పుడు, అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నీకు శక్తినిస్తున్నప్పుడే, నీ చేతులను బలపరుస్తున్నప్పుడే చేయి దేవుని కోసం. ఏదన్నా దేవుడు నేను వాడుకుంటాడు. ఆ చిన్న చిన్న విషయాలే రానున్న రోజుల్లో గొప్ప గొప్ప కార్యాలుగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన మలుస్తాడు. విలియం కేరీ భారతదేశం వచ్చినప్పుడు బహుశా ఏ ఒక్కరూ అనుకుని ఉండరు విలియం కేరీ అంత అద్భుతమైన పనులు చేస్తాడని. ఇట్ వాజ్ అ వెరీ హంబుల్ బిగినింగ్ ఆఫ్ విలియం కేరీ. 1793లో ఓడ దిగాడు భారతదేశంలో. భార్య అప్పటికి ప్రెగ్నెంట్. ఒక ప్రెగ్నెంట్ లేడీతో ఎన్ని బాధ్యతలు ఉంటాయో కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. భార్య గర్భవతి అయితే ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర నుంచి ఆరోగ్య పరిస్థితులు చూసుకోవాలి. బీపీ, షుగరు ఇలాంటివి ఏమి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలా. దోమలో, పురుగులు, కీటకాలు ఏమైనా కుడతా ఉంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. కాబట్టి కొంచెం హైజీన్గా ఉండే ప్రాంతాల్లో వారిని ఉంచాలా. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉంది అంటే కుటుంబస్తులందరూ కూడా ఒక మాటలో చెప్పడానికి ఇట్స్ ఎ బిగ్ టాస్క్. భార్య గర్భవతిగా ఉండగా తీసుకొచ్చాడు భారతదేశానికి 1793వ సంవత్సరంలో. నువ్వు ఇండియాలో సువార్త చెప్పడానికి వీలు లేదన్నారు. ఎవరో తెలుసా? భారతదేశస్తులు కాదు, బ్రిటిష్ వాళ్ళే. చాలామంది తెలియక బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని మామూలుగా విస్తరింపజేయలేదు, మొత్తం స్ప్రెడ్ చేసి పడేశారు క్రైస్తవ్యాన్ని అంతా అనుకుంటే చాలామంది. కానీ చరిత్ర చెప్పే ఒక హార్డ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు మిషనరీలకు అసలు సహకరించలే. అసలు మిషనరీలు అయితే వచ్చారు, సువార్త చెప్దామని వచ్చారు, కానీ బ్రిటిష్ నాయకులు, రాజకీయవేత్తలు సహకరించలేదు. అందరు రాజకీయవేత్తలు కూడా దేవుని బిడ్డలే అనుకోవడానికి కూడా లేదు, సహకరించలేదు. విలియం కేరీని వెళ్ళిపోమని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆఖరికి కలకత్తా మహానగరం వచ్చారు. అప్పుడు డచ్ పాలనలో ఉండేది కలకత్తా మహానగరం. అందును బట్టి అక్కడికి వచ్చాడు. భారతదేశాన్ని ఒక మలుపు తిప్పేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. చూడడానికి అంత ఆజానుబాహుడైతే ఏం కాదు,
విలియం కేరీ సామాన్యమైన స్టేచరే. కానీ ఈ రోజున భారతదేశం ఎన్నో విధానాల్లో అభివృద్ధి పొందింది అంటే ఉన్నతమైన స్థానానికి వచ్చిన విలియం కేరీ చేసిన పనులు. ఆయన అంటాడు, ప్రతి చిన్న చిన్న కార్యాలు దేవుడు ప్రేరేపణిస్తున్నప్పుడు వాటిని చేయడం వలన. ఈరోజు మన చేతుల్లో బైబిల్ కలిగి ఉన్నామంటే విలియం కేరీ సుమారుగా 36 నుండి 44 భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేసేసాడు. ఎక్కడి నుండో వచ్చి భాష నేర్చుకుని బైబిల్ తర్జుమా చేయడంలో ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి భాష వచ్చి అన్నీ వచ్చిన మనం బైబిల్ ఏం చేయట్లేదు, చదవట్లేదు. మన ఆసక్తి అలా ఉంది దేవుని వాక్యం పట్ల. నాకు రాదండి, అర్థం అవ్వట్లేదండి. నాకు అర్థం కాకపోయినా హిందీ సినిమా చూడట్లేదు నువ్వు అంటే సినిమాలు చూడమని నా ఉద్దేశం కాదు. కొంతమంది బైబిల్ అనేటప్పటికి అర్థం అవ్వట్లేదండి. మీ అబ్బాయిని ఇంటర్మీడియట్లో జాయిన్ చేసావు, ఏమన్నా అర్థం అవుద్దా? జాయిన్ చేసిన రోజునే ఇంతంత పుస్తకాలు ఉంటాయి. మన చర్చిలో ఒక అమ్మాయి నీట్ రాస్తూ ఉంటే మొన్న వాళ్ళ ఇంటికి ఏదో గృహదర్శనానికి వెళ్ళామని నీ పుస్తకాలు పట్టుకో సార్ చూస్తానని చూడగా నేను పుస్తకాలు పట్టుకొచ్చింది. నీట్ రాస్తుందట. చాలా నీట్గా ఉన్నాయి పుస్తకాలన్నీ. చక్కగా అన్నీ ఓపెన్ చేసేసరికి అసలు మనం చదువుకున్న చదువేంటి ఇప్పుడున్న చదువులేంటి అనిపించింది. అంత కష్టంగా ఉన్నాయి. మరి ఏంటి ఇంత కష్టమైన సబ్జెక్ట్ ఏంటి పరిస్థితి అంటే చదువుతున్నానన్న ఇంకా అలాగా మరి లెక్చరర్లు బాగా చేపను రుద్దినట్టు ఏం చేస్తున్నారన్న నన్ను రుద్దేస్తున్నారన్న. ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు అర్థం కాలేదని మానేసావా చదువు? డిగ్రీలో అర్థం అవ్వట్లేదని చెప్పి మానేసావా? పట్టుదల కలిగి చదవలేదా? ట్యూషన్లు పెట్టించుకోలేదా? గైడ్లు కొనుక్కోలేదా? గూగుల్లో సెర్చ్ చేయలేదా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించట్లేదా ఆర్టికల్స్ రాయడానికి? ఏం అర్థం కాలేదని మానేశావు. దేవుని వాక్యాన్ని చదవకూడదు అనడానికి అదొక లేమ్ ఎక్స్క్యూజే కానీ వాస్తవం అయితే కాదు. నీకు మనసుంటే బైబిల్ ఓపెన్ చేసిన ప్రతిసారి ప్రభువా నా జ్ఞానం అయితే నా శక్తి అయితే నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకోలేను, కానీ పరిశుద్ధాత్మదేవ నీవు నడిపించిన ఆయన నీ వాక్యములను శ్రేష్టమైన సంగతులు గ్రహించినట్లుగా నా మనోనేత్రాలు తెరవండి ప్రభువా అని ప్రార్థన చేసి చదివి ఎప్పుడైనా బైబిల్? మంచాల మీద కూర్చుని సోఫాల్లో పడుకుని నువ్వు బైబిల్ చదివితే ఏం అర్థం ఉంది నీకు? అదేమన్నా నవలా నీకు అర్థం అవడానికి? వణకాల బైబిల్ పట్టుకోవాలంటే నువ్వు చేతులు వణకాల. దేవుని వాక్యం, దేవుని గ్రంథం అది. ఒక ఎక్స్పెక్టేషన్తో చదువు. యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్ ఫర్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ రీడింగ్ ద బైబిల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. నువ్వు ఇన్ఫర్మేషన్ కోసం బైబిల్ చదవద్దు ఎప్పుడు కూడా. ఇన్ఫర్మేషన్ కోసం కాదు దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇచ్చాడు. హల్లెలూయా. మన హృదయాలు ఏమవ్వాలా? మార్పు చెందాలా. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు ఏ విధంగా కట్టుకోవాలో గమనించాలి. What a wonderful man of God who inspired Nehemiah. నెహెమ్యాను బలపరిచారు. చేసిన పని చిన్నదే కావచ్చు, కానీ ఆ తర్వాత అతడు చేసిన పని ద్వారా దేవుడు నెహెమ్యాను చాలా బలంగా ఆ తర్వాత కాలంలో వాడుకున్నాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఈసారి నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడ హనానీని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఇంకొక ఆయన ఉన్నాడు పక్కన హనన్య యెరూషలేము పైన ఏమిచ్చానో అధికారం ఇచ్చి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసునామమున మహిమ పడదాం. హల్లెలూయా. ఈరోజు ఒక ఏరియాలో కార్పొరేటర్ గారిని ఏం చేయలేకపోతున్నాం మనం? చెప్పండి. పట్టుకోలేకపోతున్నాం. కార్పొరేటర్ గారినే యెరూషలేము మీద ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చేసాడట. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంత హెచ్చింపు వచ్చింది? ఎందుకంత ఉన్నతమైన స్థానానికి దేవుడు హనానీని తీసుకొచ్చాడంటే హనానీ దేవుని కోసం పనిచేశాడు కాబట్టి. హల్లెలూయా. ఎవరు నన్ను చూసినా చూడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, దండలేసినా వేయకపోయినా, పూల గుచ్చాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను చేయాల్సిన పని ఏదో నా దేవుని కోసం నేను చేస్తానని యథార్థతతో, భక్తితో, వినమ్రతతో, సత్యముతో దేవుని కోసం వాడబడ్డాడు. కాబట్టే ఒకరోజున హనానీని దేవుడు ఏం చేశాడో? హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. యెరూషలేము మీద నెహెమ్యా హనానీకి ఏమి ఇచ్చేశాడట? అధికారం ఇచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ వాస్. యెరూషలేం ప్రాంతం అంతా కూడా ఇక నీ చేతిలోనే. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఏ ప్రాంతం అయితే దేవుని బిడ్డలకు భారం ఉంటుందో ఆ ప్రాంతాన్ని దేవుడు వారికి కైవసం చేయబోతున్నాడు. హల్లెలూయా.
నన్ను అడుగు, భూమిని నీకు ఎలా ఇస్తానన్నాడు ఆయన? స్వాస్థ్యంగా ఇచ్చేస్తానన్నాడు ఆయన. నన్ను అడుగు, భూమిని స్వాస్థ్యంగా, భూదిగంధముల అంతటి వరకు సొత్తుగానే ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నేను ప్రార్థన చేస్తాను రోజు. భారతదేశ పటం, ఆ మ్యాప్ నా గదిలో ఉంటుంది. ఒక గ్లోబ్ ఒకటి ఉంటుంది. గ్లోబ్ మీద చేతులేసి ప్రార్థన చేస్తాను, ప్రభువా, ఎక్కడో రాజమండ్రిలో ఒక చిన్న ప్రాంతంలో పుట్టిన నన్ను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు తీసుకెళ్తున్నావు. ఎక్కడ అడుగుపడితే అక్కడ నీ నామానికి మహిమకరంగా వాడుకోపురం ప్రతిరోజు గ్లోబ్ మీద చేసి ప్రార్థన చేస్తాను. నేను ప్రపంచ క్షేమం కోసం ప్రార్థన చేస్తాను, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తాను, ప్రపంచ అభివృద్ధి కొరకు సంక్షేమం కోసం ప్రార్థన చేస్తాను. అట్ ది సేమ్ టైం దేవుని బిడ్డలందరూ కూడా కాపాడబడాలని, దేవుని రాజ్య విస్తరణ జరగాలని, ఆయన ప్రేమ వ్యాప్తి చెందించాలని ప్రార్థన చేస్తాను. యాజ్ అన్ ఇండియన్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై కంట్రీ. నా దేశం మీద నాకు బాధ్యత ఉంది. ప్రార్థన చేస్తాను నా దేశం కోసం. అవకాశం ఉన్నప్పుడు నా 3 పిల్లలను కూడా దగ్గర తీసుకొచ్చి గ్లోబ్ మీద చేతులేంచి ప్రార్థన చేస్తాను వాళ్ళతో కూడా. వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న ప్రార్థనలే చేస్తారు. అలా ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? అడుగు, నీకు స్వాస్థ్యంగా ఇచ్చే దేవుడు నేను. హనాని ప్రార్థించాడు, హనాన్ని కోరుకున్నాడు. దేశం బాగుపడాలని, యెరూషలేం కట్టబడాలని, దేవుని ప్రజలు దీవెన పొందాలని ఆశించాడు. ఒకనొక స్థాయికి వచ్చేసరికి దేవుడు హనానీను యెరూషలేముకు అధికారిగా నిలబెట్టాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. Was it not happened in the life of Joseph? Was it not happened in the life of David? Was it not happened in the life of Daniel? బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో కావచ్చు, దావీదు జీవితంలో కావచ్చు, దానియేలు జీవితంలో కావచ్చు, ఇలాంటి ఆశీర్వాదాలు జరగలేదా? జరిగాయి. దేవుడు నిన్ను హెచ్చించేవాడు. ఆయన నిన్ను హెచ్చించే ఆ పరిస్థితిని గమనించాలి. చాలాసార్లు మన జీవితాల్లో మనుషులు హెచ్చించాలని ప్రయత్నాలు చేస్తుంటాం, మనుషులు మెచ్చుకోవాలనో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు హెచ్చిస్తే ఆ హెచ్చింపు చాలా గొప్పది. స్తోత్రం చెప్పండి. తను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేయబడతాడట? తగ్గించబడతాడు. కానీ తను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్, దేవుని యొక్క ఆలోచన ఇది. ఒకసారి నేను క్రిస్మస్లో కూర్చుంటే ఒక రాజకీయవేత్త వచ్చి కూర్చున్నాడు నా ప్రక్కన. పేర్లు చెప్పాలండి, ఇప్పుడు అనవసరం పేర్లు చెప్పిందండి, వేరే ప్రాబ్లమ్స్ మళ్ళీ మాకు. వచ్చి కూర్చున్నాడు నా ప్రక్కన. బైబిల్లో చాలా మాటలు నాకు ఇష్టం అండి. అయితే ఈ మాట చాలా ఇష్టం. దాని రెఫరెన్స్ ఒకసారి చెప్తారా విశ్లే గారు అంటే, బైబిల్ ఓపెన్ చేసి ఆయనకి ఇచ్చాను, ఇక్కడ ఉందని. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. ఎంతమంది జీవితాల్లో ఇలాంటి ప్రిన్సిపల్స్ మనం చూడటం లేదా? ఏదో ఒక పరిస్థితిని బట్టి హెచ్చించుకునే పరిస్థితులు చాలామంది రోజుల్లో ప్రియులారా. కానీ దేవుని సన్నిధిలో హెచ్చింపబడే అనుభవం నీలో నాలో కావాలని దేవుడు కోరుతున్నాడు. మెర్లిన్ మన్రో అనే ఒక ఆమె అమెరికాలో చాలా, ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సౌందర్యవంతమైన మహిళ. అమెరికా సినీ చరిత్రలో ఆమెకు ఎదురులేదు. మెర్లిన్ మన్రో యాక్ట్ చేసిందంటే ఆ ఫిల్మ్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ కాలంలోనే రాబట్టేది. ఇప్పుడు సినిమాలన్నీ ఇదే కదా గోల. ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఇంక అదే పరిస్థితి అంతా. విపరీతమైన క్రేజ్ ఉండేది ఆమెకి. ప్రపంచ నాయకులు పోటీ పడేవారు ఆమెతో సహవాసం చేయాలని, స్నేహం చేయాలని. అలాంటి పరిస్థితులు ఒకసారి దైవజనుడు బిల్లీ గ్రేహం గారు మెర్లిన్ మన్రో ఆత్మ పట్ల బాధ్యత కలిగి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు యేసు ప్రభువును అంగీకరించాలని, అందం శాశ్వతం కాదు, నీకున్న సొగసు శాశ్వతం కాదు, నీకున్న డబ్బు శాశ్వతం కాదు, నువ్వు ప్రభువును అంగీకరించాలని అరగంట సేపు సువార్త చెప్పాడు బిల్లీ గ్రేహం గారు అనే దైవజనుడు. ఆయన టైమే చాలా విలువైంది. బిల్లీ గ్రేహం గారు ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటించిన సమయంలో ఆయన సమయం తీసుకుని మెర్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే, బిల్లీ గ్రేహం గారు కూర్చున్న కుర్చీని తన్ని ఓ మాట చెప్పిందట, మిస్టర్ బిల్లీ గ్రేహం, ఐ డోంట్ నీడ్ యువర్ జీసస్. నీ దేవుడు నాకు అక్కర్లా, యేసు ప్రభు నాకు అవసరం లేదు. నేను ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి? ఎందుకు నేను యేసు ప్రభువుని అంగీకరించాలి? ఏం తక్కువని? నాకున్న ఫేమ్, నాకున్న పాపులారిటీ, నాకున్న మనీ, నాకున్న అసెట్స్, ఇవన్నీ చాలా ఎక్కువ. ఐఎమ్ సో సారీ, ఐ హ్యావ్ నో టైమ్ టు యాక్సెప్ట్ గాడ్. దైవజనుడు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు. చెప్పాల్సిందేదో చెప్పాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రపంచం అంతా నివ్వెరిపోయే ఒక వార్త ఏంటంటే, మెర్లిన్ మన్రో సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, పెద్ద వయసు కూడా ఏం కాదు ఆమెకి. సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పటికీ చాలామంది తెలియదు అది సూసైడ్ హత్య ఏంటో తెలియదు, కానీ ఆమె జీవితం ముగించబడింది.
నిత్యత్వాన్ని సంపాదించుకునే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఇచ్చినప్పుడు వినమ్రతతో, తగ్గింపు స్వభావంతో సువార్తను అంగీకరిస్తున్నావా? నేను అంటాను, సువార్తను అంగీకరించాలంటే తగ్గింపు ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తను తాను హెచ్చించుకునే ఏ ఒక్కడు కూడా సువార్తను ఏం చేయడు, అంగీకరించడు. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ ద గాస్పెల్, బీ హంబుల్. హనాని తను తాను తగ్గించుకున్నాడు, అన్సీన్ హీరోగా ఉండిపోయాడు. ఎవరు నన్ను గుర్తించిపోయినా పర్వాలేదు, నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. కానీ ఒక రోజున అతడు చేసిన ప్రతి పనికి దేవుడు ఏమి ఇచ్చాడో, ప్రతిఫలం ఇచ్చాడు. దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ప్రేయర్, దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. ఏ దేవుని మీద అయితే నువ్వు లక్ష్యం ఉంచావో, ఏ దేవుని ఎందైతే విశ్వాసం ఉంచావో, ఏ దేవుని ఎందైతే యథార్థమైన హృదయంతో సేవించి ఆయనను అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తున్నావో, ప్రియ దేవుని బిడ్డ చెబుతున్నాను, దేవుని సేవకునిగా నా దేవుడు నిన్ను ఎప్పుడు నిరుత్సాహపరచుడు. హల్లెలూయా. God will never disappoint you. He will exalt you one day. నీ బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. మా తల్లిదండ్రులను చూసి చాలామంది వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ బ్రతుకులు ఇంతే అనుకున్నారు చాలామంది దేవుని సేవ ప్రారంభించిన తొలి దినాల్లో. కానీ దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలా. ఈరోజున అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు సేవలో ఎంత విరివిగా ఉన్నామంటే, నేను నా ప్రియ తమ్ముడు పాలిమేనల్ ఇద్దరు అమెరికాలో ఉన్నాం, కానీ ఇద్దరు ఒకరినొకరు కలుసుకోలేకపోయాం. అక్కడ ఆయనే ఒక ప్లేస్లో ఉన్నాడు, నేను ఒక ప్లేస్లో ఉన్నాను. నాయన ఏంటి ఎక్కడ కలుద్దాం, ఏంటి పరిస్థితి అన్న, చూస్తున్నానన్న కొంచెం మీటింగ్స్ ఉన్నాయన. అలా మీటింగ్స్ అయిపోయి ఇండియా వచ్చేసారు ఆయన. నేను అక్కడ మీటింగ్ చూసుకుని నేను రావడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకనాడు మమ్మల్ని చూసి హేళన చేసిన వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళు, ఇంక కుటుంబం ఇంతే, ఇంకా వీరికి ఎదుగు బొదుగు ఉండదని మాట్లాడుకున్నవారు చాలామంది. ఈ రోజున దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించారంటే, ప్రపంచానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, నీ పిల్లలు ఏమైపోతారనే బాధ, వేదన, చింత ఎందుకు ప్రతిసారి నీలోకి వచ్చేస్తుంది? నీ దేవుడు కదా నిన్ను హెచ్చించేది, ఆయన కదా నిన్ను నిలబెట్టేది. నీ తోబుట్టు లేదో అన్నారనో, లేదా నీ భర్త తరపుడు లేదో నిన్ను బాధపెడుతున్నారనో, భార్య తరపుడు లేదో అంటున్నారనో, బంధువు లేదో అంటున్నారనో, లేదా స్నేహితులు లేదో అంటున్నారనో, ప్రతిసారి ఆ మాటలు తలుచుకుని ఎందుకు దుఃఖపడతావు? చూడు, నేను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టగలిగే శక్తి గల దేవుని వైపు చూడు, నిన్ను హెచ్చించగలిగే అధికారం గల దేవుని వైపు చూడు. హనానిని దేవుడు హెచ్చించాడు. నెహెమ్యా అన్నాడు, హనాని యెరూషలేము మీద ఇద్దరు అధిపతులు నిలబెడతా ఉంటే అందులో నువ్వు ఒకడివి, నువ్వు అధికారం ఇచ్చాను. హనాని అధికారం పొందుకున్నాడు, దేవుని కృపలో వర్ధిల్లాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ ప్రేమించి అనేక విషయాల్లో మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ప్రభు మనకెన్నో విషయాలు అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 మనకు తెలిసిన వాక్యమే కదా అది. యోహాను 1:12 అందరికి తెలిసింది కదా, చెప్పండి. తను ఎందరు అంగీకరించుదురో, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. హనానికి మాత్రమే కాదే అధికారం, ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇచ్చాడట? అధికారం. ఏంటి అధికారం అంటే, వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం, మనం దేవుని బిడ్డలం. ఈ రోజుల్లో మంత్రుల కన్నా మంత్రులు పిల్లలకు డిమాండ్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో కదా. వాళ్ళు కదా అసలు మొత్తం శాసిస్తుంది అంతా. ఏంటి వాళ్ళన్న కాన్ఫిడెన్స్? మా నాన్నగారు ఎవరో తెలుసా, మా తండ్రి గారు ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, లేదా మా అన్నయ్య ఎవరో తెలుసా, మా తమ్ముడు ఎవరో తెలుసా, నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తన దేవుడు. హల్లెలూయా. నా దేవుడు ఎవరో తెలుసా? నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య. నా దేవుడు ఎవరో తెలుసా? మరణాన్ని సైతం మెడలో ఉంచి 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఉందా అలాంటి కాన్ఫిడెన్స్ నీలో? అధికారం ఇచ్చాడు ఆయన. నువ్వు నేను దేవుని బిడ్డలం అని పిలువబడే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. వీ హ్యావ్ ఎ రైట్ టు బి కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సాతాను ఎప్పుడైనా వచ్చి నువ్వెందుకు పనికిరావంటాడా? చెప్పు, నేను దేవుని బిడ్డనని చెప్పు. సాతాన్ నీ దగ్గరికి వచ్చి, అపవాది నీ దగ్గరికి వచ్చి, శత్రువు నీ దగ్గరికి వచ్చి నువ్వెందుకు పనికిరాని దానివి, నీ వల్ల ఏది కాదంటాడా? చెప్పు, నేను దేవుని బిడ్డను. ద లార్డ్ హస్ గివెన్ మీ రైట్ టు బి కాల్డ్ హిస్ చైల్డ్. దేవుని బిడ్డను కాబట్టి ఆయనలో ఉన్న ప్రతి స్వాస్యానికి నాకేముంది? వారసత్వం ఉంది. దేవుడు అధికారం ఇచ్చాడు. శిష్యుల్ని ప్రభువారు, ఇంకా అన్నీ చెప్పాలని చాలా మాటలు ఉన్నాయి, శిష్యుల్ని ప్రభువారు పంపిస్తూ వారికి అధికారం ఇచ్చి పంపించాడని బైబిల్లో రాయబడింది.
ఎందుకు ఇచ్చాడు అధికారం అంటే, మీరు లూకాసు వార్త 9వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం కానీ ఇంటికి వెళ్తారు చదివితే దానిలో చాలా మాటలు ఉంటాయి. దయ్యముల మీద ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడట. మనం దయ్యాలు చూసి భయపడ్డాం కదా, దయ్యాలు చూసి దయ్యాలే మనల్ని చూసి ఏమవ్వాలా? భయపడాలి. అలాంటి అధికారం దేవుడు మనకి ఇచ్చారు. కొంతమంది రాత్రి కొంచెం చీకటి నేను వెళ్ళనండి, అక్కడ ఏదో ఉంది. ఏముంటుంది అక్కడ? మీ ఇంట్లోనే కదా, ఇంకేముంటుంది అక్కడ? భయం ప్రతిదానికి. ఎవరో ఉంటారండి, చెట్టు చోటున ఎవరో ఉన్నారండి, వెసిలి గారు ఎవరు ఉంటారమ్మా? ఎవరు లేరు. భయం, మాట్లాడితే భయం ప్రతి చిన్నదానికి. యేసయ్య నీకు అధికారం ఇచ్చిన విషయం నీకు తెలుసా? దురాత్మల మీద అధికారం కలిగిన దేవుని బిడ్డలం మనం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయింపరచండి. అపవిత్రాత్మ శక్తుల వలన పీడించబడుతున్న వారు దేవుని యొక్క నామము ద్వారా రక్షించబడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించగలిగితే దేవుడు వాటి మీద ఏమిస్తాడట? మనకి అధికారం ఇచ్చే దేవుడు ఆయన. అధికారం ఇచ్చే దేవుడు. దయ్యముల మీద అధికారం ఇచ్చిన దేవుడు, దురాత్మల మీద అధికారం ఇచ్చిన దేవుడు, రోగముల మీద అధికారం ఇచ్చిన దేవుడు. ఈరోజు హనానీకి అధికారం ఇచ్చిన నెహెమ్యా యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా కనబడుతున్నాడు. హనానీ, దిస్ ఈజ్ యువర్ ప్లేస్. ప్రభు మనకి అధికారం ఇస్తున్నాడు, స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు, మనల్ని వారసులుగా నియమించుకున్నాడు. కాబట్టి మనం ప్రభువును స్తుతించాలి. చెప్పండి, 3 విషయాలు చెప్పాను. హనానీ అనే మాటకు అర్థం ఏంటి? హనానీ చేసిన పని చిన్నదే కావచ్చు, కానీ ఓ గొప్ప పని చరిత్రలో జరగడానికి ముఖ్య కారణం మాత్రం ఎవరయ్యారు? హనానీ. ఆ తర్వాత హనానీకి ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. అతడు చేసిన పనిని గుర్తించాడు నెహెమ్యా. అతడు చేసిన పనిని గుర్తించాడు, అతని యొక్క విశ్వాసాన్ని గుర్తించాడు, అతని యథార్థతను గుర్తించాడు. కాబట్టి హనానీ హెచ్చించబడ్డాడు, అధికారం కలిగిన వాడుగా తీర్చిదిద్దబడ్డాడు. మనల్ని హెచ్చించే దేవుడు ఆయన, మనల్ని బలపరిచే దేవుడు ఆయన. కనుక ఆయన వైపు చూద్దాం.